అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో చూసారు కదండి, ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది అందరికీ. ఈరోజు మార్కెట్ ఏంటి, నిఫ్టీలో చూసుకుంటే లో కొత్త ఈ మధ్య కాలంలో లేని లో అనేది క్రియేట్ చేసింది. ఏంటి, 23,229, రఫ్గా 230 వేసుకుందాం. సో ఇప్పుడేంటి, ది గ్రేట్ సపోర్ట్ మనం ఆలోచిస్తే 23,200 లేదా 150 దగ్గర నేనైతే ది గ్రేట్ సపోర్ట్ అనేది చూస్తాను సార్. అది విషయం. అయితే పెద్ద మూమెంట్ ఏమన్నా ఉందా అంటే, ఈరోజు వచ్చిన మూమెంట్ నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ అనేది అనిపించల. ఎందుకు అంటే 230 పోనీ ఒక 350 పాయింట్లు వేసుకుందాం. అరౌండ్ 23,500 70 లేదా ఒక 80, 23,580 దాకా వస్తే ఈరోజు హై అనుకుందాం. పోనీ అంత దాకా కూడా రాలేదులేండి, ఒక 300 పాయింట్లు అయితే వచ్చింది రఫ్గా. ఇది పెద్ద మూమెంట్ అని నేనైతే అనను. ఎందుకు అని అంటే, మీరు గమనించండి, 24,200 దగ్గర నుంచి పడుకుంటా వచ్చి ఇక్కడ నుంచి ఇది పెరిగింది. ఈరోజు ఎంత, 300 పాయింట్లు పెరిగింది. ఇది సస్టైన్ అవుతుందా అంటే, సస్టైన్ అవుతుందని నేనైతే చెప్పను సార్. ఎందుకనంటే, ఇది సస్టైన్డ్గా ఉండాలేనంటే 1 వీక్ ఖచ్చితంగా, అట్లీస్ట్ 2 సెషన్స్ 23,500 మీదన సస్టైన్ అయితే అప్పుడు నేను ఇది 24,000కో 24,300కో వెళ్తుందని నేను నమ్ముతా. 23,500 కిందన ఉన్నన్ని రోజులు ఇది డౌన్ ట్రెండ్కే చూస్తుంది. డౌన్ ట్రెండ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే చూడండి, మార్కెట్లలో నష్టాలు రాలేదా అంటే, ఈరోజు కూడా భయంకరమైన నష్టాలు వచ్చినాయి. హెవీ వోలటాలిటీతో మార్కెట్ అనేది సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ ఒక 700 పాయింట్లు ర్యాలీ చేసింది. అది 2,000, 2,500 పాయింట్లు కిందకు పడింది. 700 పాయింట్లు పెద్ద గొప్ప అని నేనైతే అనుకోను. అది మీరు నన్ను క్రిటిసైజ్ చేసినా పర్లేదు, నిందించినా పర్వాలేదు. అయితే ఏంటంటే, నాకు మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, రీసెర్చ్ అనలైజర్ని అసలు కాదు. సో నా ఒపీనియన్ ఏంటనేది మాత్రమే ఇక్కడ నేను మీకు వీడియోలో చెప్తున్నాను. కాబట్టి మీరు ఇట్లాంటి వాటితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే బంధువులు లాంటివి. ఎప్పుడు ఉండేది ఏంటి, డౌన్ ట్రెండ్. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది బంధువులు, అంటే అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్లో అబ్బా ఇంకా రేపు భయంకరంగా మార్కెట్ పెరుగుతుంది అనుకోని, ఇప్పుడు రేపు పొద్దున పూట అందరూ కొంటారు చూడండి. అయితే ఒక్క సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇవాళకి కూడా వేదాంత మంచి బయింగ్ స్టేజ్లోనే ఉంది. పడుతున్నప్పుడే మార్కెట్లో కొనుక్కోవాలి వేదాంతాన్ని. అయితే వేదాంత కానీ, జిందాల్ స్టీల్ కానీ, నేషనల్ అల్యూమినియం, నాల్కో కానీ, సెయిల్ కానీ, ఇవన్నీ కూడా లోయర్ ప్రైస్లో ఉన్నవన్నీ ఇప్పుడిప్పుడే కొనుక్కోవాలి. జిందాల్ స్టీల్ ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్నీ కూడా బయింగ్ ప్రైస్లోనే ఉన్నాయి. ఇంకా కూడా స్టిల్ బయింగ్ ప్రైస్లో నడుస్తున్నాయి. ఎందుకు, రేపటి రోజున ర్యాలీ వచ్చినప్పుడు మనము కంటిన్యూ చేయాలి అని అంటే ఈ రోజున మనం కొనుక్కొని తీరాలి.
సో ఈ రోజున మనం 52 వీక్స్ హై టచ్ చేసిన స్టాక్స్ చూడాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఎస్బీఐ కార్డ్స్ అరౌండ్ 3% హై టచ్ చేసింది. 52 వీక్స్ హైలో ఉంది. ఇది అవైలబుల్ స్టాక్ అంటారు ప్రజెంట్. ఎందుకనంటే బ్యాంకింగ్ రంగం అంతా కూడా కొంతకాలం దాకా, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, మోనోపోలీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతకాలం దాకా డౌన్ ట్రెండ్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైనా ప్రాఫిట్స్లో ఉంటే ఖచ్చితంగా అట్లీస్ట్ సమ్ పార్ట్ అయినా మనము స్క్వైరప్ చేయాలి. మొత్తం స్క్వైరప్ చేసినా ఇంకా మంచిది. సో నేనేమంటానంటే, ఈరోజు నేను నా రేడార్లో వేదాంతాని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాను. అదేవిధంగా అదానీ న్యూస్ ఉన్నటువంటి స్టాక్ ఒకటి చెప్తున్నానండి, జయప్రకాష్ పవర్. ఇది మరలా తెర మీదకి వచ్చింది. అదానీ వాళ్ళు ఇందులో 25% అనేది స్టేక్ అనేది తీసుకోబోతున్నారని. సో ఈ 25%తోనే ఆపేస్తారా, లేదా 50%కి వస్తారా, లేకపోతే ఏమన్నా 70కో 75కో వెళ్తారా అనేది అది కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంది. 3 రోజులు ఏకదాటిగా పెరిగిన స్టాక్ నిన్న కాస్త కింద పడింది. అదే ఇవాళ సబ్జుడ్గా ఉంది. సో ఏంటి, కొంచెం వొలటాలిటీ అనేది ఈ స్టాక్లో కూడా పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో పెన్నీ స్టాక్స్ నుంచి వచ్చిందే కాబట్టి ఇది కూడా, దీన్ని కూడా ఒక కంట కనిపెట్టి ఉంచండి. ₹2 నుంచి పెరుగుతూ ₹20 దాకా వచ్చింది. సో ఏంటి, ఇప్పుడు దీన్ని కొనాలా అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే కొనాలి, డౌట్ లేదు. ఎందుకంటే అది ₹15 లేదా ₹13 ఆ రేంజ్లో ఏదో ఉన్నట్టుంది. నేనైతే చూడలేదు. బట్ మార్కెట్లో వస్తున్న న్యూస్ ఏంటంటే, స్పీడ్గా అప్ అండ్ డౌన్స్ అనేవి ఇందులో జరుగుతూ ఉన్నాయి. డ్రాస్టికల్ అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతవరకు నేను చెప్పగలను. సో పెన్నీ స్టాక్స్లో మంచి పెన్నీ స్టాక్స్ గురించి నేను ఇప్పుడు చెప్పాలి అంటే విశ్వేశ్వర ఫుడ్స్, అదేవిధంగా కేశవరామ్ ఇండస్ట్రీస్ చెప్తాను. ఎందుకని అంటే ఇవన్నీ కూడా 700 కేశవరామ్ ఇండస్ట్రీ అయితే 700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంది. అరౌండ్ 1000 కోట్లకు దగ్గరగా ఉంది. సో విశ్వేశ్వర ఫుడ్స్ కూడా రైస్ తయారు చేస్తుంది కాబట్టి, రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి ఇందులో ఎటువంటి డోకా లేదు. ఇవన్నీ కూడా ఈరోజు మీరు పెన్నీ స్టాక్స్ అనుకోవచ్చు. రేపటి రోజున ఇదే స్టాక్స్ ₹2000కి ₹3000కి వెళ్ళిన రోజు, ఆ రోజున మనము 4 ఖర్చుకుంటాం. సో కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ని మనము ఖచ్చితంగా మన బయింగ్ రాడార్లో పెట్టుకోవాలి. సో మార్కెట్లు గురించి మళ్ళీ ఒకసారి మనము విశ్లేషణ చేసుకోగలిగితే, మార్కెట్లు అనేవి రాబోయే రోజుల్లో ఒక కొత్త సపోర్ట్ అనేది తీసుకోబోతా ఉన్నాయి. ఎక్కడ నేను నిఫ్టీకి, ముఖ్యంగా నిఫ్టీని సపోర్ట్ ఎక్కడ అని నన్ను అడిగితే, మీరు నిఫ్టీలో సపోర్ట్ ఎక్కడ అని మీరు నన్ను అడిగితే 23,150 దగ్గర నేను డైరెక్షన్ ఇస్తాను మీకు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ చేస్తే 23,800 వరకు మార్కెట్ ర్యాలీ చేయడానికి అవకాశం అయితే ఉంది. 750 లేదా 800 అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కన్సాలిడేట్ అవుతూ డౌన్ సైడ్ ర్యాలీ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వెయిట్ చేయండి, తప్పులేదు. ప్రాఫిట్స్లో కనుక ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే ఇంట్రాడే ఇండెక్స్లో మీరు వెంటనే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకొని తీరాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోలేదనుకోండి, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు అన్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉంటూనే మన డబ్బులు పోకుండా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు రావడం ఎంత నిజమో, పోవడం అనేది అంతే నిజమని మళ్ళీ మీకు డంకా బజాయించి చెప్తూ ఉన్నాను. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఒక
జూదంలా కాకుండా దీన్ని ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ లాగా దీన్ని మీరు వాడుకోవాలి. అలా వాడుకుంటేనే రాబోయే రోజుల్లో మీరు వెల్త్ క్రియేటర్స్ అవుతారు. సో స్టాక్ మార్కెట్ అనేది గొప్ప సైన్స్ రాకెట్ ఏం కాదు. ఏం లేదండి, ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఒకటే. ఏంటనంటే మనం కొన్న స్టాకు ఎప్పుడైతే 30% లాస్ చూపిస్తుందో అప్పుడు రిపిటేషన్ అంటే మరలా తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేయాలి సమ్ పార్ట్. సో అదేవిధంగా ఎప్పుడైతే ఒక 50% ప్రాఫిట్స్ చూపిస్తుందో అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమ్ పర్సంటేజ్ షేర్స్ని అమ్ముకోగలగాలి. అప్పుడైతేనే స్టాక్ మార్కెట్లో ఉండాలి. మనం ఏదో స్టాక్ మార్కెట్లో ఉండి ఏదో బీభత్సంగా ఉద్ధరించేస్తామనేది అది కళ. నా 10 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా నేను మీకు. సో కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది గొప్ప జూదమేమీ కాదు, అదేవిధంగా తెలుసుకోలేని రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కాకపోతే ఎప్పటికప్పుడు మెలకువతో ఉండి వచ్చినటువంటి లాభాలను తీసుకుంటూ ఉండాలి స్టాక్ మార్కెట్లో. అలా అయితేనే మనం ఉండగలుగుతాం స్టాక్ మార్కెట్లో. లేకపోతే అసలు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎవరిని స్టాక్ మార్కెట్లోకి రావద్దని చెప్తాను నేను. ఎందుకనంటే మనం ఏదో షేర్స్ కొని అవి పాడైపోయి కిందకి పడిపోయి తర్వాత నష్టాల్లో బయటకు వచ్చి మనం డబ్బులు పోగొట్టుకోవడం కంటే మనము ఎప్పుడైతే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాని వాడుకుంటామో అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉండడానికి అర్హులమవుతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్లలో ఉండాలనంటే కాస్త జాగ్రత్త అవసరం. ఏ ఏ స్టాక్ అయితే 52 వీక్స్ లోలో ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కొని తీరాలి. అదేవిధంగా ఏ స్టాక్ అయితే 52 వీక్స్ హైలో వచ్చి ఉంటుందో మనం కొన్న తర్వాత 52 వీక్స్ హైలో ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అమ్మేసుకోగలగాలి. అమ్ముకోగలిగితేనే మనం లాభాల్లో ఉంటాం. సెల్ ఆన్ అప్ ట్రెండ్ ర్యాలీ, బై ఆన్ డౌన్ ట్రెండ్ ర్యాలీ. అంటే బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ ర్యాలీ అంటాను నేను. బాగా పీక్ స్టేజ్కి వెళ్తాయి అని అనుకున్నప్పుడు అమ్ముకోగలగాలి. మనము మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది, స్టాక్ పడుతుంది అన్నప్పుడు అప్పుడే మనము స్టాక్స్ అనేవి పర్చేస్ చేసుకోగలగాలి. అలా అయితేనే అట్లీస్ట్ ఒక 10 to 20% అనేది మనం తీసుకోగలుగుతామండి స్టాక్ మార్కెట్లో. అదర్వైజ్ మనము ఏం చేసినా అది ఫలించదు. సో ఇలాంటి మెలకువలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చున్నట్లయితే దయచేసి నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.